ఇప్పుడు దాకా మనం చూసిన వాటర్ ఫాల్స్లో ఇదే హైయెస్ట్. సూపర్ అసలు ఇది. సోలీ తమ్మ అంతా కూడా ఎట్ట వంగిపోయిందో, ఎంత పడిపోయిందో ఇక్కడ మొత్తం అంతా జారిపోయింది. ఎన్ని బండరాలు కొట్టుకొచ్చున్నాయి వాటర్ ఫోర్స్కే. అయిపోయింది, షివరింగ్ వస్తుంది కాలంలో. ఖాళీగా ఉంది, ఎవ్వరు లేకపోయడానికి క్రికెట్ ఆడుకుంటా ఉంటారు. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్ దాకా వచ్చినాము. ఈ సోన్ ప్రయాగ్లో మనం ఇప్పుడైతే స్కానింగ్ చేయించుకొని మన టికెట్లని ఇక్కడి నుంచి అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. ప్రజెంట్ అయితే స్కానింగ్ లొకేషన్కి అయితే వచ్చినాము. సో ఇదనమాట లొకేషన్. మార్నింగ్ అట్లా వచ్చే పని అయితే ఫుల్ రెస్ట్ ఉంటారు, ఇప్పుడు ఎవ్వరు లేరు. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ చెక్ చేయించుకునే కన్నా ముందు ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి చెప్తా. ముందుగా గూగుల్లోకి చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అని సెర్చ్ చేస్తే మనకి ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చార్ధామ్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇక్కడ ముందుగా మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా క్రియేట్ చేసుకున్న అకౌంట్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోగలం. దీనికి మన పేరు, ఫోన్ నెంబరు, ఇక్కడ టూర్ ఆపరేటర్ లేక ఇండివిడ్యువల్ అని ఉంటుంది. నేను ఓన్ గా వెళ్తున్నా కాబట్టి ఇండివిడ్యువల్ అని సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత మన స్టేట్, ఇక్కడ పాస్వర్డ్ ఇస్తే మన అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అలా క్రియేట్ చేసుకున్న అకౌంట్ లాగిన్ డీటెయిల్స్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తే మన అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ టూర్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏ డేట్స్ లో ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎంతమంది వెళ్తున్నాం అని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా వెళ్తున్నాం అనేది, అంటే హెలికాప్టర్ లోనా లేదంటే నడిచా అని. దాని తర్వాత మనం ఇక్కడ వెళ్ళబోయే టెంపుల్స్ ఏ డేట్స్ లో వెళ్తున్నాం అనేది ఇక్కడ ఇవ్వాలి. అంటే మన చార్ధామ్ యాత్రలో ఏ డేట్స్ లో ఏ టెంపుల్ కి వెళ్తున్నాం అనేది. ఇక్కడ ఒక దామ్కి ఇంకో దామ్కి మినిమం 2 days గ్యాప్ ఉండేటట్టు సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే నెక్స్ట్ దామ్ సెలెక్ట్ అవ్వదు. ఇప్పుడు సేవ్ అండ్ క్రియేట్ టూర్ మీద క్లిక్ చేస్తే మన టూర్ డేట్ ఫిక్స్ అయిపోతాయి. దాని తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆధార్ కి ఫోన్ లింక్ అయి ఉంటే ఈచ్ పర్సన్ డీటెయిల్స్ ఎంటర్ చేసే కన్నా ముందు వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళకి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం ఎంటర్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ ఎంటర్ చేసేదానికి ఉంటుంది. ఇక్కడ ఒక ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతే, ఇక్కడ టిక్ చేసి సేవ్ చేసుకునేది. ఇంకా ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటే సేవ్ అండ్ మోర్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ డీటెయిల్స్ అడుగుతుంది, లేదంటే ఫినిష్ అని క్లిక్ చేస్తే మన రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఫోన్ లో చూపించినా సరిపోతుంది, లేదంటే ఒక జిరాక్స్ పెట్టుకునేది బెటర్. नहीं स्कैन करना, उधर सामने स्कैन करना. पेपर चाहिए? फोन पे? फोन में चलेगा. कितना लोग हैं? 3 लोग हैं. ये भी है? हाँ ये भी है. और एक अभी हम जा सकते हैं सीधे आप? नहीं अभी जाएंगे. पैदल जाएंगे ना? हाँ पैदल जाएंगे तो थोड़ा टाइम लगेगा. घोड़ा మేము బయలుదేరద్దామా? టెంట్లు ఉంటాయంట. ఓకే థ్యాంక్ యూ. స్కాన్ చేసుకుంటే వెళ్ళొచ్చు అన్నమాట. స్కాన్ చేసి వెళ్ళిపోవచ్చు అంట. మధ్యలో ఎక్కడ ఏమన్నా స్టే చేసేదానికి ఉందా అంటే టెంట్లు ఉంటాయని చెప్తున్నారు. అవును, మంచిగా వెయ్యా. సో ఇప్పుడైతే మొత్తానికి అయితే మన స్కాన్ అయిపోయింది. తర్వాత ప్లాన్ ఏందని టెంట్ ఆలోచించాలా. కర్డ్ రైస్ ఉందంట, బాల్ రైస్ ఉందంట, అంటే పప్పు అన్నం, పప్పు సపరేట్ ఇస్తారు, అన్నం సపరేట్ ఇస్తారు, లేదు ఫ్రైడ్ రైస్లు, వెజ్ పులావ్ ఉంది. పెరుగన్నం అయితే చెప్పినాము. పెరుగన్నం మాత్రం చాలా బాగుంది. ఒక పెరుగన్నం 200 రూపాయలు తీసుకున్నాడు. కర్ర తీసుకోవాలి ఒకటే. షూస్ అయ్యా, షూస్ ఎంతమ్మా? 11. 11 ఆడ దొరుకుతాయి. ఇంకా పెద్ద పెద్ద పనే పెట్టినావు నువ్వు. కాదు 11 దొరుకుతాయి ఈడ. ఇంటి దగ్గర నుంచి అందుకే తెచ్చుకోమనింది. నువ్వు ఇక్కడికి వచ్చి 11 అంటే పైనుంచి కింద చూస్తావు. 11 అనేది బిత్తరపోయినాడు. బట్టలన్నీ, బ్యాగులన్నీ క్లాక్ రూమ్లో అయితే పెట్టేద్దాము. ఇక్కడ క్లాక్ రూమ్లో పెట్టి మనకి పైకి ఏమేమి అవసరం ఉంటాయి అవి మాత్రం తీసుకొని పోదాం. డార్మటీ అవైలబుల్ హియర్. చూడండి, మధ్యాహ్నం 2:15 ఇక్కడి నుంచి సోన్ ప్రయాగ్ నుంచి అయితే స్టార్ట్ అయినాము. అవతల ఒక జీప్ తీసుకొని గౌరీకుండ వరకు అయితే వెళ్దాము. ఏడైతే వ్యాన్లు ఉంటాయి, ఇక్కడ వ్యాన్లు ఎక్కి మనం గౌరీకుండ దాకా అయితే పోవాలా. మనం నైట్ ఎక్కడ దాకా వీలైతే అక్కడ దాకా నడిచి నైట్ ఎక్కడ దగ్గర ఏదో ఒక టెంట్ తీసుకొని పొనుకొని నిద్రపోయేది, మళ్ళీ పొద్దున్న లేసిపోయేది. గౌరీకుండ మొత్తానికి అయితే గౌరీకుండకు అయితే వచ్చినాము. ఇక్కడ రాగానే వాతావరణం తేడాగా ఉంది, అల్లంగా ఉంది. ఈ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇదిగోండి ఈ విధంగా ఉంది వాతావరణం. ఎటువంటి వాటర్ ఎట్ వస్తున్నాయో కర్ర ఒకటి తీసుకుందాం. గాలి వస్తూ ఉంది ఆ వాటర్ ఫోర్స్కి.
కర్పూరం అయితే ఒక బిల్ల తీసుకున్నాము, 3 వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాము. ఇక్కడి నుంచి పోతా ఉండేది, ఎక్కడికి ఓపిక నశిస్తే ఆడ ఆగిపోయేది. పానీ కెత్తా ఏ బాటిల్ 75, 15, 90. ఏడో హాట్ వాటర్ ఉండాలి. ఇక్కడ వేడి నీళ్ళు వస్తాయి, ఆ వేడి నీళ్ళ దగ్గర పోయి ఆమెనైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాము. సో ఇది వచ్చి చల్లటి నీళ్ళు, ఇక్కడ వచ్చి వేడి నీళ్ళు. ఇవ్వండి, ఇవి వేడి నీళ్ళు. చూడండి బుడగలు ఎట్ట వస్తుంటాయో. సో ఇదనమాట వేడి నీటి బుగ్గ. ఇవైతే చాలా వేడిగా ఉంటాయి వాటర్. చూడండి బుడగలు ఎట్ట వస్తున్నాయో మధ్య మధ్యలో. ఇక్కడ వేడి నీళ్ళు, దీని పక్కనే దీంట్లో ఉండేటి చల్లనీళ్ళు. ఒక 2000 లేదా 3000 ఇస్తే గుర్రాల్లో పోవచ్చు ఆటే. మనం ప్రస్తుతానికైతే నడుద్దాము, వచ్చేటప్పుడు కావాలంటే చూద్దాం గుర్రాల్లో. చూడండి వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. వచ్చాయి చూడు, భలే వాడుతున్నారు పాటలు. ఇది ఎంట్రన్స్. ఏడు నుంచి మన అసలు ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వాతావరణం మాత్రం చాలా చల్లంగా ఉంది, కానీ మనం నడిచే కొద్దీ చెమట విపరీతంగా వస్తూ ఉంది. ఇక్కడ మాత్రం సూపర్గా ఉంది. మనుషుల మీదకి వచ్చేస్తున్నాయి చక్కనే. ఇక్కడ వర్షం పడి మొత్తం అంతా తడిసిపోయింది కదా, ఆ గుర్రాలు అడిగేసినప్పుడు ఇట్లా ముందుకు జారుతూ ఉండి, జారినప్పుడు దాని మీద కూర్చునే వాళ్ళకి గుండె జారిపోతుందేమో. సౌండ్ మాత్రం ఓ రేంజ్లో వస్తూ ఉంది, వాటర్ సౌండ్. ఈ గోపురంలో సరిగ్గా కనిపించట్లే, కానీ చాలా పెద్దగా ఉంది వాటర్ ఫాల్ అది. ఈ గుర్రాలు కాలు తొక్కేసినా తొక్కేస్తాయి, జాగ్రత్తగా ఉండాలి గుర్రాలు వచ్చేటప్పుడు. మొత్తం వాటరే, ఎక్కడ చూసినా పొంగతా ఉండే, ఎక్కడ చూసినా వాటర్. చాలా బాగుండే వాటర్. తడపద్దు, తడిపినామంటే లోపల సాక్షులకి నీళ్ళు చేరి ఏ చర్మం కూడా వస్తుంది. దారి పొడుగుతో వాటర్ ఫాల్సే. వర్షాలు పడి ఆగినట్టున్నాయి, ఇప్పుడే చొక్కా తడిసిపోయింది. ఈ చలికి చొక్కా తడిసిపోయి బాడీకి తగులుతా ఉంటే కరెంట్ షాక్ కొట్టినట్టు జిల్ జిల్ అంట. మనం ప్రజెంట్ 2163 మీటర్ల ఎత్తులు అయితే ఉన్నాం. 2163. ఇక్కడ నుంచి ఇంకా 14 ఉంది. అదంతా ఊరికే. దాదాపు ఇక్కడ నుంచి ఒక 18-20 దాకా ఉంటుంది. చెప్పు, నేను నడవలేకపోతున్నాను. నాకు గుర్రం కావాలి. అనిపిస్తుంది అప్పుడు దేవుడు కనిపిస్తాడు, ఊరికే కనిపిస్తాడు దేవుడు. ఈ నుంచి మనము ఇదిగోండి కొండలు ఎదురుగా మబ్బులు ఉన్నాయి కదా, ఆడికైతే పోవాలా. చొక్కా మొత్తం తడిసిపోయింది, పిండితే చెంబుడు వస్తుంది చెమట. మనం పైకి నడిచే కొద్దీ మన బాడీ మీద ఉండే ఎంట్రుకలు కూడా బరువు అనిపిస్తుంది. మొత్తం వాటరు, ఎక్కడ చూసినా పచ్చంగా సూపర్గా ఉంది ఇక్కడ. కాఫీ బియా ఏమ్మా, చాయా కాఫీయా? 2 కాఫీలు చెప్తా. 2 కాఫీ 1 చాయ్. ప్రజెంట్ టైం వచ్చి 5:10 అయితే అయింది సాయంత్రం. ఇప్పుడు ఇది ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీగా ఉంది ఇది కేదార్నాథ్. ఇప్పుడు ఇక్కడ వాన పడి ఆగింది. ఏమో అడగాల కింద గౌరీగుండ్లో 25 రూపాయలు తీసుకున్నాడు. పైకి కేదార్నాథ్కి వస్తువులు ఏమైనా మోసుకుపోయేదానికి ఇట్లాంటి టాటర్లు అయితే యూజ్ చేస్తారు ఇక్కడ. చూడండి ఎట్టుందో కింద.
ఈ రాయి కానీ ఒరిగిందంటే కింద ఉంటాం. డోలీలు 4 మోసుకొని పోతా ఉండరు. ఆయన వాళ్ళు ఓపికకి మెచ్చుకోవచ్చా. నడిచేదే కష్టం అనుకుంటే 4 ఒక పర్సన్ని మోసేది ఒక ఎత్తు, ఒకరే ఒక పర్సన్ని మోసేది ఇంకోటి, అది ఇంకా కష్టం. స్తంభం అంతా కూడా ఎట్లా వంగిపోయిందో, కింద పక్కన ఏదో స్తంభం కూలిపోయి ఉంటుంది, దాని బరువు అంతా దీని మీద పడింది, ఇది వంగిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్థలం దొరక్క మనిషి పొనుకునేంత జాగా ఉంటే ఇక్కడ బతికేయచ్చు. ఆడ ఏముందని దాంట్లో ఒక మనిషి ఉన్నాడు, లోపల నివసిస్తా ఉన్నాడు. ఈడ గుర్రాలు పెట్టున్నాడు. దీని కింద ఈ పట్ల కింద గుర్రాలు ఉంటాయి. మనకి ఆడ వరకు కావాలో ఆడ వరకు చదువు చేసుకునేది, పట్టకప్పుకునేది ఏదో నివసించేస్తా ఉంటారు. ఎక్కడ చూసిన వానలకి కంప్లీట్ గా వాటర్ ఫాల్స్ నిండిపోయినాయి. వర్షాకాలంలో వస్తే బాగుంటది కానీ ఇదిగోండి దారి పొడుగుతా ఈ గుర్రాల పేడ ఉంది, జారుతా ఉంది. అది చూడండి ఏముందో ఇక్కడ పైన. ఇదొక వాటర్ ఫాల్, పైనుంచి మొత్తం యాడ చూసినా నీళ్ళు కారుతానే ఉన్నాయి, కొండలకు జలుబు చేసినట్టు. సో ఇదిగోండి ఒక మొక్కజొన్న కంకి తీసుకున్నాము, చల్లగా వేడిగా తింటా పోవచ్చు. తింటే దాహం వేస్తుంది తెలుసా. నిమ్మకాయ ఉప్పు మెత్తగానే ఉన్నాయి. ఇయ్యా మనం షూస్ వేసుకుని నడిస్తేనే కష్టంగా ఉందంటే కాళ్ళకి ఏమి లేకుండా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఎడ కూర్చోనేమో, ఎడ కూర్చొని ఉంటే ఎడ కూర్చోవద్దండి. ఎందుకంటే మనకి పైనుంచి రాళ్ళు పడతాయి, కూర్చుంటే అట్టన్న కూర్చొని లేదంటే ముందరకన్నా పోయి కూర్చోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడు వచ్చి రాళ్ళు పడతాయి తెలీదు, ఎడ కూర్చోవద్దండి అని చెప్తున్నాడు ఆయన. అది అక్కడి నుంచి ఎప్పుడు వచ్చి కింద పడతాయి తెలీదు రాళ్ళు, ఈడైతే కూర్చోవద్దండి అని చెప్పినాడు. ఆల్రెడీ పడి ఉన్నాయి ఆడ. ఇంకోసారి దమ్మప్పుడు వీటితో జాగ్రత్తగా ఉండాలి గుర్రాలతో. అక్కడ ఒక పాల దార, ఇక్కడ ఒక పాల దార చిన్నది. చూడండి చిన్న పాప నడుచుకొని వస్తూ ఉంది. ఇక్కడ చూడండి వాటర్ ఏమన్నా వస్తున్నాయా, బాబా 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 చూడండి ఏమి వస్తున్నాయా. కింద పడితే ఇంకేమన్నా ఉందా. మనకి ప్రజెంట్ టైం వచ్చి నైట్ 8 గంటలు అయితే కావస్తా ఉంది. మనకి ఇక్కడ నుంచి అంత ఓపిక చచ్చిపోయింది. ముందర ఎంత దూరంలో ఉంటుందో మనకి నెక్స్ట్ అకామిడేషన్ అయితే తెలియదు. సో ఇక్కడ ఉంటే ఇక్కడ ఒకటి అకామిడేషన్ అయితే ఉన్నింది. నేను అడిగితే మనిషికి 200 అయితే చెప్పినాడు ఒక నైట్కి. సో ఎందుకండి ఈ ప్లేస్ మొత్తం మనకైతే ఇచ్చేసినాడు ఒక 600 రూపాయలకి. మామూలుగా అయితే ఒక 4-5 కొనుక్కుంటారంటే ఇక్కడ, కానీ మేము 3 ఉంటాము కొంచెం అడ్జస్ట్ చేసుకోమంటే మొత్తానికి అయితే 600 రూపాయలకి మొత్తం ఆ ప్లేస్ మొత్తం ఇచ్చేసినాడు. ఫుడ్ కూడా వీళ్ళే ప్రిపేర్ చేస్తా ఉన్నారు. రైస్ కావాలంటే రైస్, మ్యాగీ కావాలంటే మ్యాగీ. నేనైతే మ్యాగీ చెప్పిన. సో అదనమాట ఇప్పుడు ఈ రోజు నైట్ రెస్ట్ తీసుకొని ఇక్కడ మనం మార్నింగ్ అయితే లేచి బయలుదేరుతాము. సో ఇదిగోండి మనం మ్యాగీ అయితే రెడీ అయింది. ఈ విధంగా ఉంది, సూపర్ టేస్ట్ ఉంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మార్నింగ్ 6 అయితే కావస్తుంది టైము. ఇప్పుడైతే లేచి మనం అయితే ట్రెక్ స్టార్ట్ చేసేసినాము. బ్రష్ చేయలే, ఏం చేయలే, లేచిన వెంటనే బయలుదేరేస్తున్నాము. ఒక్కసారి ఇక్కడ వ్యూస్ చూడండి ఎట్టున్నాయో. చూడండి ఏముందో వ్యూస్. సూపర్గా ఉన్నాయి వ్యూస్. వర్షం పడతా ఉంది, లైట్గా చినుకులు పడతా ఉన్నాయి. అయినా కూడా నడుచుకుంటా పోతా ఉండేది. ఎంత పడిపోయింది ఇక్కడ, మొత్తం అంతా జారిపోయింది వానికి. సో ఈ విధంగా ఉంది పొద్దున్నే ట్రెక్కింగ్ రూటు. సూపర్గా ఉంది అదైతే. మనకి రాత్రి ఫుడ్కిను ఇక్కడ పొనుకునే దానికి వాడు ఎంత తీసుకున్నాడంటే ఒక 2 పచ్చ కాగితాలు అయితే తీసుకున్నాడు. ఇప్పుడు దాకా మనం చూసిన వాటర్ ఫాల్స్లో ఇదే హైయెస్ట్. సూపర్గా ఉంది అది అసలు. సూపర్ అసలు ఇది, ఎక్సలెంట్.
అద్దరిపోయింది నుంచి వ్యూ. ఇదండి అడొచ్చి హెచ్ అని రాస్తున్నారు, హెలిప్యాడ్ కావాలా. మనకి రాత్రి వాన పడుతుంది, పగలంతా మబ్బులు అయితే అన్ని క్లియర్ అయిపోయినాయి, ఇప్పుడు ఏం లేవు మేఘాలు. ఇక్కడ దారి పొడుగుతా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, నడుస్తూ ఉంటాయి. ఈ వాటర్ ఫాల్స్ కనిపించినప్పుడల్లా అలసట అంతా పోతూ ఉంది. సూపర్గా ఉంది ఇక్కడ. ఇదిగోండి అది పెద్ద ఇదొక వాటర్ ఫాల్ నుంచి. ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఎక్కువసేపు టైం స్పెండ్ చేయకూడదు, ఎందుకంటే ఆ వాటర్కి రాళ్ళు కదిలి నెత్తి మీద వచ్చి పడతాయి పైనుంచి దొల్లుకుంటా. అందుకని కొద్దిసేపు అలా ఉండి చూసుకొని పోతూ ఉండేది. ఆ కొండల్లోంచి ఎంత నీళ్ళు వస్తుంటాయి చూడండి. ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంది, సూపర్గా ఉంది. ఎందుకంటే బ్రిడ్జి చాలా బాగుంది. ఇప్పుడు నడవాలి, నడుచుకుంటా పైకి. ఇంకా వర్షం ఏం పడేటట్లేదు, కానీ మబ్బులు మాత్రం వస్తూ ఉన్నాయి చిన్నగా. ఒకవేళ వర్షం పడితే టక్కన వేసుకోవచ్చు లేని. ఇప్పుడైతే రెయిన్ కోట్ అయితే తీసేసినాం. చూడండి మేఘాలు ఎట్లా వస్తున్నాయో, వరుసగా పోతూ ఉండే పైకి, కదులుతూ ఉండే. ఇది పరిస్థితి. ఇక్కడ వాటర్ ఫాల్ మాత్రం అద్భుతం. ఈ వర్షాకాలంలో ఇక్కడ ఎంత బాగుంటుందో అంత డేంజర్గా కూడా ఉంటుంది, ఎందుకంటే పైనుంచి రాళ్ళు ఒరిగి కిందకి దొల్లుకుంటూ వస్తూ ఉంటాయి. అంత రాయి తగిలిన చాడు తలకి. సో చూడండి ఎట్టుంది ఇక్కడ. భలే ఉంది ఇక్కడ. ఎన్ని బండరాలు కొట్టుకొచ్చున్నాయా వాటర్ ఫోర్స్కి. అక్కడికక్కడ లేస్తూ ఉంది ఆ పొగ. ఆ చెట్ల మధ్య నుంచి పుట్టుకొస్తూ ఉంది. మొత్తానికి అయితే బ్రిడ్జ్ అయితే వచ్చింది, సూపర్గా ఉంది బ్రిడ్జ్. ఇక్కడ ఎక్సలెంట్ అంతే. చూడండి ఏముందో ఇక్కడ. వీళ్ళు చూడండి, ఆ పైప్ ఉంది కదా, ఆ పైప్ ఏంటంటే వీళ్ళు అంట్లు కడుక్కునేదానికి, ఏదైనా మామూలు కాలు చేతులు కడుక్కునేదానికి వాటర్ కోసం ఆ పైప్ వేసుకున్నారు. ఆ పైప్ని పైన వాటర్ ఫ్లో ఉంటుంది కదా, ఆ వాటర్ ఫ్లో దగ్గర పెడతారు. ఆ నుంచి దాని గుండా ఇక్కడికి వస్తాయి వాటర్. అది లేదనుకో వాళ్ళు వాటర్ కోసం పైకన్నా పోవాలా, లేదంటే ఎదుగుండి ఈ కిందకన్నా పోవాలా. ఎట్ట వాటర్ కిందకే కదా వచ్చేదని ఆ పైన వేసుకుంటారు పైపు. అదిగోండి వాటర్ వచ్చే దగ్గర పెడతారు దాన్ని, ఆ పైపు గుండా వస్తాయి వాటర్. ఇక్కడ అమ్మన ఇక్కడ వాడుకుంటారు దాన్ని. వాటర్ ఫ్లోని తెలివిగా యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు, కష్టపడకుండా. ఈ పైపులు అందుకనే, ఈ పైపులన్నీ ఇట్లాగా వాళ్ళకుంటాయి. ఇట్లాగా ఎంత పెద్ద బండరాలన్నీ కొట్టుకొచ్చినాయా. టైం వచ్చి 8:30గా వస్తుంది మార్నింగ్. మ్యాగీ చెప్పినాము, మ్యాగీ తినేసి మనం అయితే మళ్ళీ బయలుదేరదాము. మ్యాగీ తినేదానికి పళ్ళు దొంకోవాలా, పళ్ళు దొంకొని చూపిస్తారంటే వా చల్లంగా అయితే.
నా చేతులు స్పర్శ తెలియట్లే ఇప్పుడు, స్పర్శ కోల్పోయినాయి చేతులు ఒక్క సెకండ్కి. అది మన పొలు తామడం. ఇదిగోండి మా నాన్న అయితే మ్యాగీ రెడీ చేస్తా ఉన్నాడు, 3 మ్యాగీలు రెడీ చేస్తా ఉన్నాడు. ఇక్కడంతా ఇంకా మ్యాగీ తిని బతికేయాల్సిందే. ఒక మ్యాగీ వచ్చి 70 రూపాయలు తీసుకున్నాడు, వాటర్ బాటిల్ వచ్చి 80 రూపాయలు తీసుకున్నాడు. అది పరిస్థితి. 93% ఉంది ఇప్పుడు, మామూలుగా 98 అట్టు ఉండాలా. అంటే మనకి పైకి పోయి కదా ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంది, అది పరిస్థితి. చూడండి మన పైన బాటిల్ అన్నీ ఎత్తుకొని పోతున్నారు వెళ్ళి. ఇదిగోండి అంత ఫాస్ట్ పోయి వస్తుంది అమ్మదా. మనం పోయే లోపల ఒక 20 ట్రిప్పులు వేసేటట్టు ఉంది కదా. వాతావరణం తక్కువ ఇక్కడ, అంటే దీని లోపల నార్మల్ ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ ప్రెషర్ తక్కువ అయిపోయే లోపల దీని లోపల ప్రెషర్ దీంట్లో బయటకు వచ్చేదాన్ని ట్రై చేస్తుంది, అందుకని ఇంత లావును ఉంటాయి. ఉప్పు పిల్లే ఇది, మామూలుగా అయితే ఇటు ఉండదు. వాటర్ ఫాల్ చాలా బాగుంది. వచ్చింది 2 రౌండ్లు వేసింది ఏడే, అవన్నీ పోతా ఉంది మళ్ళీ ఎందుకనో. ఇదంతా షార్ట్ కట్ అంట, ఏకదమ్మున సక్కంగా ఉంది పైకి, ఏ విధంగా ఉంది షార్ట్ కట్. ఓహో సోలే సైకిల్లో వచ్చినాడు, సైకిల్ ఎట్ట వచ్చినాడు రా నువ్వు? कैसा आया भैया साइकिल में? हम असम से आया। असम से? असम फुल हमारा साइकिल फुल लोडेड है। फुल टेंट वगैरह से सब कुछ है, खाने पीने वाला सब कुछ चीज है। नाम क्या है? हिमांशु शर्मा, वो हमें मेंशन कर दिया। हिमांशु शर्मा, ठीक ठीक है। మొత్తానికి అయితే ఒక్కసారిగా కమ్మేసింది, ఏం లేదు చుట్టుపక్కల. చూడండి అవతల కొండలు కనిపిస్తున్నాయి, ఇప్పుడు అసలు ఏం కనిపించట్లే, ఒక్కసారిగా మారిపోయింది వాతావరణం. భలే ఉందాడు పోతా ఉంటే దారిలో. అదే ఐసు, ఐస్ అది మట్టితో పేరుకుపోయి అట్టు ఉన్నది. ఏడా ఊరికే పోతా ఉన్నాము, ఎందో పొగ మంచులో ఏం కనిపించట్లా మాకు. ఇక్కడ తెల్లగా ఉందే అంత ఐస్, అది దాని కింద నుంచి కరిగి వాటర్ దాని కింద నుంచి వస్తూ ఉంటాయి. కొన్ని ఇటు పోవాలా, ఇది షార్ట్ కట్, ఇటు పైకి ఎక్కాల. హర హర మహాదేవ్. ఇదిగోండి ఇటు చూడండి, మనం నిలబడి ఉన్నాము, ఇది పడితే ఇంకేం లే, దొరికితే ఇంకేం లే. ఆ పాపని చూడ తీసుకోపోతా ఉండరు, అయిపోయింది. షివరింగ్ వస్తూ ఉంది కాలంలో. ఇక్కడ సిగ్నల్ లేదు అసలు ఏ టవర్ కానీ, అది కాక వచ్చేవాళ్ళు కూడా అసలు ఎవరు లేదు, మేము ఒకటే వస్తా ఉన్నాం. కింద ఎంతో రోడ్డు బ్లాక్ అయిపోయిందంట, అదే సెల్ ఫోన్ టవర్ కూడా ఏదో డ్యామేజ్ అయింది, ఎందుకంటే కింద నుంచి ఎవరు రావట్లేదని. మనం ఎట్ట వచ్చినామంటే మనం నైట్ స్టే చేసినాం కదా, స్టే చేసిన కన్నా ముందు ఏదో రోడ్డు ఏదో డ్యామేజ్ అయినట్టుంది. మనం డ్యామేజ్ అయిన దాని తర్వాత స్టే చేసినాము, అందువల్ల మనకు వచ్చేటప్పుడు ఎక్కడ డ్యామేజ్ లేదు. ఇప్పుడు ఈడైతే ఎవరు లేదు, ఖాళీగా ఉందంట. దానికి 3:30కి కేదార్నాథ్ అయితే రీచ్ అయినాము. ఈ నుంచి ఎదురుగా కనిపిస్తా ఉంది, అడుగు కూడా అన్ని టెంట్లే, నీ బంద్ అడుగు కూడా ఎట్లా కనిపిస్తుంది. వచ్చినామమ్మా, హర హర మహాదేవ్. చూడండి హెలికాప్టర్ టాక్ ఇరిగిపోయి ఒకటి ఆడ, దానికైతే ముందర భాగం మాత్రం ముసుగేసి ఆడ పెట్టున్నారు. ప్లస్ అది అంబులెన్స్ అమ్మా, హెలికాప్టర్ టాక్ ఇరిగిపోయింది, అట పెట్టినారా, ఇరిగైపోయింది. కింద నుంచి ఎవరు రావట్లేదంట, పంపించట్లేదంట పోలీసు వాళ్ళు. మనం వచ్చే దారిలో రాళ్ళు గిల్లు ఎందుకు పడిపోయి మొత్తం రోడ్డు బ్లాక్ అయిపోయిందంట, అందుకని మనం ఇప్పుడు రేపు పొద్దున్న దాకా ఇట్లా రిటర్న్ పంపించరు అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి వచ్చేవాళ్ళు మనతో పాటు వచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు, మనం ఒకరే వస్తా ఉన్నాం. ఆప్కాయే मेरा नहीं है वो, मैं आपको रास्ता दिखा रहा हूँ। अच्छा ठीक, मेरा नहीं है, मेरा तुम कहाँ है वहाँ पे? गरम पानी 24 घंटे स्नान करने के लिए। आज शाम का निकलेगी, स्टैंड बने हुए हैं। ठीक है शुक्रिया, आप क्या करें सब? ధన్యవాదాలు. ఇవి కూడా పెద్దగా వేడిగా లేవు, లైట్ గోరువెచ్చగా ఉన్నాయి. 100 రూపాయలు అంట బయట. మనం ఇప్పుడు ఇక్కడికి రాగానే, ఇప్పుడు దాకా మబ్బునింది, మనం రాగానే ఎండ అయితే కాస్తా ఉంది. స్నానం చేసేదానికి ఇదిగోండి ఆడ ఇట్లాంటి టెంట్లు అయితే ఉంటాయి, ఇట్లాంటి టెంట్లు అయితే స్నానం చేసి వేడి నీళ్ళు ఇస్తారు. 100 రూపాయలు ఇస్తే స్నానం చేస్తే మనం దర్శనానికి అయితే పోదాం. ఇప్పుడు
సో ఇప్పుడైతే మనం ఒక డెసిషన్కి అయితే వచ్చినాము. అంటే పోలీసు వాళ్ళు కింద నుంచి పైకి పంపించట్లే, పైన వాళ్ళని అయితే కింద పంపిస్తారంట. కానీ గౌరీకుండ్ వరకే అంట. అదేమైందంటే సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి వచ్చే మధ్యలో రాత్రి వానబడి బ్లాక్ అయిపోయిందంట రోడ్డు. అదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. ఇప్పుడు వచ్చే వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు సోన్ప్రయాగ్ వాళ్ళని సోన్ప్రయాగ్ ఆపేసినారు, గౌరీకుండ్ వాళ్ళని గౌరీకుండ్ ఆపేసినారు. మనకి అది క్లారిటీ లేదు ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది. కానీ ఇక్కడ వాళ్ళని అడిగితే రేపు పొద్దున కల్లా ఓపెన్ అవుతుంది అని అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దర్శనం చేసుకుని కిందకు పోయినా కూడా ఒకవేళ గౌరీకుండ్ వరకే పోగలము. అక్కడ ఒకవేళ మన అదృష్టం బాగుంటే గౌరీకుండ్లో రోడ్డు ఓపెన్ చేస్తారు. మన నైట్ కల్లా సోన్ప్రయాగ్ పోయి మరుసటి రోజు సోన్ప్రయాగ్ నుంచి ఉదయాన్నే బద్రీనాథ్కి అయితే వెళ్ళొచ్చు. ఒకవేళ లేదనుకోండి మనం గౌరీకుండ్లోనే ఆగిపోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఎందుకు తలకాయ నొప్పులని మేమైతే ఒక స్టేషన్కి అయితే వచ్చాము. ఈ రోజు నైట్ ఇక్కడే స్టే చేసి సాయంత్రం 7 గంటలకి అయితే మనకి హారతి ఇస్తారు, బాగుంటది. ఆ హారతి చూసుకొని తెల్లవారుజామున 5 గంటలకు అలా పోతే స్పర్శ దర్శనం ఉంటుంది. స్పర్శ దర్శనం కూడా చూసుకుని అప్పుడు తర్వాత ఇక్కడ నుంచి అయితే బయలుదేరి కిందకైతే పోయి ఇప్పుడైతే అదే ప్లాన్. ఇప్పుడు ఒక రూమ్ అయితే మనం చూసుకున్నాం అంటే ఖాళీగా ఉంది. వీళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు షాపుల వాళ్ళు ఎవరు లేకపోయడానికి క్రికెట్ ఆడుకుంటా ఉంటారు సొంతంగా. చూడండి మొత్తానికి అయితే 1200 1500 చెప్పినాడు. నేను ఉండి 1000 రూపాయలు అడిగిన. 1000 రూపాయలు కుదరదు, ఫైనల్ గా 1200కి వస్తుంది అన్నాడు. సర్లే అని చేసుకున్నాము. या तो आईडी या तो 500 दे दो आप, वो रिटर्न कर लेना आपको, ठीक है? నీకోసం వెయిట్ చేస్తాయి. సో ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ. ఎక్సలెంట్ అసలు ఈ గుడి మాత్రం. గుడి వెనకాల మంచు లైటింగ్ సూపర్గా ఉంది. ఒకసారి చుట్టుపక్కల చూడండి ఎట్లుందో. చూడండి గుడి ఏముందో అసలు హైలైట్. ఇది టెంపుల్. ఈ టెంపుల్ వెనకాలకైతే పోదాము. అప్పుడే మబ్బులు వచ్చేసినాయి చూడండి. ఇటు పక్క నుంచి ఫ్లడ్ వాటర్ వచ్చింది. ఇటు వచ్చి ఈ బండ ఉండడం వల్ల అయితే మనకి టెంపుల్ అనేది సేవ్ అయింది. అందుకని అప్పటి నుంచి ఇది బండ, అప్పటి నుంచి దీన్ని భీమ్శిల అని అంటారు. ఆ పై నుంచి కొట్టుకోవచ్చు. ఇక్కడైతే ఆగి ఈ టెంపుల్ని అయితే సేవ్ చేసింది. शंकराचार्य जीव समाधि के ऊपर है. श्री आदि शंकराचार्य जीव समाधि. ఇదిగోండి ఇది జీవ సమాధి అయింది ఆది శంకరాచార్యది. హిందుత్వాన్ని ప్రచారం చేసుకుంటా వచ్చి వీడైతే జీవ సమాధి అయిపోయినాడు. మళ్ళీ పూడిపోకుండా ఈ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేసినాడు. అంతేకాకుండా మనకి చూడండి ఫర్దర్గా ఫ్లడ్ వచ్చినా కూడా డ్యామేజ్ కాకుండా టెంపుల్కి అంత ఒక వాల్ అయితే కట్టున్నారు చుట్టూతా. ఇక్కడ వాతావరణం మాత్రం చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది. అప్పటికప్పుడు మేఘాలు వస్తున్నాయి, అప్పటికప్పుడు మళ్ళీ క్లియర్ అయిపోతున్నాయి, అప్పటికప్పుడు మళ్ళీ వర్షం కూడా పడుతూ ఉంది, మళ్ళీ వెంటనే సూర్యుడు వచ్చేస్తున్నాడు, చలి పడుతూ ఉంది. చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది. 3579 మీటర్ల ఎత్తులైతే ఉన్నాం ప్రజెంట్. ఇది కేదార్నాథ్ టెంపుల్. చూడండి 89% పడిపోయింది మన ఆక్సిజన్ లెవెల్. ఇప్పుడు దర్శనం చేసుకొని 7 గంటలకు హారతి ఉంది కదా, అది చూసుకొని మళ్ళీ రేపు పొద్దున నుంచి మళ్ళీ స్పర్శ దర్శనం చేసుకుందాం. ఖాళీగా ఉంది కాబట్టి 2 సార్లు 3 సార్లు చేసుకుందాం. ఎందుక మళ్ళీ రాము ఇక్కడికి, ఎప్పుడో వస్తాము. ఇప్పుడు దర్శనానికి ఎవరు లేరు కాబట్టి ఇక్కడ నుంచి ఇట్లా పోయి లోపల పోయి దర్శనం చేసుకుంటే బయటకు వచ్చేయచ్చు. అదే రష్గా ఉన్నిందంటే
ఈ టెంపుల్ దగ్గర నుంచి ఇటు కిందకి ఒక 2 కిలోమీటర్లో ఉంటుంది క్యూ లైన్. సో ఇదిగోండి ఈ విధంగా ఉంది లోపల టెంపుల్. డిగ్రీలు ఉంది టెంపరేచర్. మనకి 7 గంటలకు స్టార్ట్ అయింది హారతి. ఇప్పుడు 7:44 అయింది. ఇప్పుడైతే ఎండ్ అయింది. దాదాపు 44 నిమిషాలు అయితే కంటిన్యూగా హారతి ఇచ్చినారు. ప్రతిరోజు ఉంటుందంట. సో ఇక్కడతో హారతి అయితే అయిపోయింది. మనమైతే మన రూమ్కి అయితే వెళ్ళిపోదాం. పోతా మధ్యలో ఏదో ఒకటి తినేసి మన రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే చలి మాత్రం చాలా ఉంది. 11 డిగ్రీలు అయిపోయింది. నైట్ నాకు తెలిసి 4 or 5 వెళ్ళిపోతుంది. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేసి స్పర్శ దర్శనానికి అయితే వెళ్తున్నాము. మామూలుగా 5 o'clock స్టార్ట్ అవుతుంది దర్శనం ఓపెనింగ్. మనం ఇప్పుడు 5:30 అయితే అయింది టైము. ఒక్కసారి ఇక్కడ చూపిస్తా చూడండి వాతావరణము. టెంపరేచర్ మాత్రం 6 degrees ఉంది. ఇప్పుడు ఎవరు లేరు ఇంకా వదిలినట్ల కింద నుంచి. ఉదయాన్నే ఈ విధంగా ఉంది. 5:30కి ఇదే టెంపుల్. ఇప్పుడు స్పర్శ దర్శనం పోయేద్దాం రండి. ఇప్పుడైతే మనకి దర్శనం అయితే అయిపోయింది. దాదాపు ఒక 20 నిమిషాలు మనం లోపలే ఉన్నాము. ఎవరు లేరు. మేము పోయినాము, మేము ఒకరిమే ఉన్నాము. మాతో పాటు ఇంకొక 2 ఉన్నారు అంతే లోపల. పోగానే వాళ్ళు పూజారులు కూడా పోగానే మమ్మల్ని లోపలైతే కూర్చోబెట్టేసినారు. కూర్చోబెట్టి నిదానంగా తాకిచ్చి ఏదో కొన్ని మంత్రాలు చదివి మన దాదాపు ఒక 20 నిమిషాలు అయితే లోపలే గడిపినాము గర్భగుడిలో. చాలా బాగుంది. ఇట్లాంటిది ఇంక మళ్ళీ లైఫ్ లో ఇంకోసారి ఏమో జరగదేమో. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎవరు లేరు, క్రౌడ్. అందుకని లోపల పూజారులు కూడా హడావిడే చేయట్లేదు. 5:40 అయితే అయింది టైము. మనం అయితే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి అయితే కిందకైతే బయలుదేరిపోతున్నాము. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ నుంచి మనం అయితే కిందకి పోయి కింద నుంచి మళ్ళీ అక్కడ నుంచి బద్రీనాథ్ పోయేది ఉంటుంది. సో ఈ వీడియోని అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో క్లోజ్ ఉంటుంది. దెన్ బై. ఎట్లాగో ఇది దాటుకున్న తర్వాత నైట్ కూలిపోయింది ఇది. లేదంటే మనం కూడా అక్కడే బ్లాక్ అయిపోయిండే వాళ్ళము. చూడండి పోలీసు వాళ్ళు అందరూ వచ్చి చూడండి కింద